నమస్కారం అండి. మనం వెంకటాపురం గ్రామం పెనగంచిప్రోలు మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నామండి. ఇది కూసి శ్రీనివాసరావు గారిది చేను. సర్పంచ్ గారు అబ్బాయి బాలా 2 ఎకరాలు వేయటం జరిగిందండి. బాలా మాత్రం బాగానే ఉంది. వాళ్ళ మాటల్లో చెబుతారు, చెప్పండి అండి. బాలా మట్టికి నెంబర్ 1 అండి. ఇత్తనం కాపు కూడా బాగా చిక్కదనం, కాపు బాగుంది. కాకపోతే చేను కాడికి వస్తే మాత్రం తెగులు లేవు, చేను చూడబుద్ధి అవుతుంది. వేరే విత్తనం పెట్టినాం, కాయాను అయ్యి మొత్తం బొబ్బ గజ్జి ముడత, అసలు ఆ చేను కాడికి పోతే నిలబడి బుద్ధి కూడా కావట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇదైతే మాత్రం చేను కాడికి వచ్చిన ఆకలి దప్పులు తీరుతుంది. బాగుంది ఇత్తనం. చేను కాడికి వచ్చిన తెగుళ్ళు అనేది, వైరస్ అనేది ఎక్కడా లేదు. ఎంట్రన్స్ వైరస్ మొక్క అనేది లేదు, బొబ్బ చెట్టు అనేది లేదు ఎక్కడైనా. రైతులకు ఇచ్చే మీ సలహా ఏంటి? వేసుకోవచ్చండి. విత్తనం అయితే మాత్రం భీష్మ ఒకటి, బాలా ఒకటి, ఈ విత్తనాలు చూస్తూనే ఉండం. మా ఏరియాలో దగ్గర 200 ఎకరం పడుతుంది ఇక్కడ మా ఊర్లోనే. వేసుకోవచ్చు. మీరు చెప్పండి. చెప్పండి, మీరు చూసారు కదా. 2 బాగానే ఉంది, వేసుకోవచ్చు. విత్తనం అయితే మాత్రం బొబ్బ లేదు ముందు, మేను ఎర్రనల్లి కానీ బొబ్బ కానీ క్వాలిటీ బాగుంది. ఇప్పటికైనా ఇన్ని వర్షాలు ఎదుర్కొని కూడా చూడండి, పూత పై తలకాపులు చూడండి ఏ విధంగా అవుతుందో. దానికల్లా అసలు అక్కడ అర్థమైంది విత్తనం కాసిద్దా పోయిద్ది అనేది. తలకాపుల్లోనే అర్థమైంది. అసలు ఆ వైరస్లు వచ్చి ఆ కాపులు చూసి అది అసలు ఎప్పుడు తిప్పుకోనో, ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి. కాబట్టి యావత్ రైతు సోదరులు మంచి వెరైటీలు ఎన్నుకోండి అండి. విత్తనం ఎన్నుకునేటప్పుడే నేను కూడా నాది కూడా వేయాల్సిందే. అయితే ఇది కాస్త ఎత్తు పెరిగేది, మెద్దానం అని వచ్చేది. ఆయన వారానికి ఖచ్చితంగా వారానికి కొడతాను. నేను వారానికి 2-3 సార్లు అవుతుంది, ముందు 2 సార్లు అవుతుంది.